నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సో కన్నప్ప మూవీ ఎలా ఉంది? బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ బాగుంది. సో ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? బాగుంది. ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ సూపర్. సో ఓవరాల్ గా మూవీ మీకు నచ్చిందా? నచ్చింది. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ సూపర్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? సూపర్. దాని గురించి వచ్చాం సినిమాకి. దాని గురించి వచ్చాం మేము సినిమా. ఏం నచ్చింది మూవీలో మొత్తం బాగా? ప్రభాస్ ఎంట్రీ బాగా నచ్చింది. అదొకటి నచ్చింది. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్స్ ఎలా ఉంది మూవీ? ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది కానీ సెకండ్ హాఫ్ బాగుంది అన్న. ప్రభాస్ ఎంట్రీ కానీ సూపర్ ఉంది. చూడొచ్చు, ప్రభాస్ గారిని చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో విష్ణు కూడా యాక్టింగ్ బాగుంది, పర్లేదు అన్న చూడొచ్చు. ఏం నచ్చింది బాగా మీకు? కొంచెం సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ ఇంకా చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ సీన్స్ చాలా ఉన్నాయి, చూడొచ్చు. ఓకే అన్న. సినిమా బాగుందన్న. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ అదిరిపోయింది అన్న. లాస్ట్ ఒక 30 మినిట్ అన్న మామూలుగా సీన్ లేదన్న. శివభక్తి కానీ ఏదైనా సరే, కానీ విష్ణు అనే చెప్తున్నాను, మా ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే మంచిగా ఉంది. చాలా థ్యాంక్స్ అన్న. రుద్ర అన్న శివతాండం లాగా ఉంది అన్న. ఎక్సలెంట్ ఉంది మూవీ. అందరూ రండి, మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. జై రెబల్ స్టార్. స్నో అన్న హాలీవుడ్ లో సెట్ కావాలి. స్నో అన్నకు హాలీవుడ్ బెస్ట్. మస్తు చేసిరు. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా బాగుందన్న, నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఏమనిపించదు అన్న. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత బాగుందన్న, నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో రొమాంటిక్ ఉందన్న. అదే చూడాలి. స్నో అన్నకే తెలుసు అన్న. ఇక అదంతా లేదు కానీ స్నో అన్న అయితే బాగా చేసిండు. స్నో అన్న న్యూజిలాండ్ లో సెట్ కావాలి. సినిమా ఓవరాల్ అయితే బాగుంది, కానీ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ మాత్రం చూస్తారంటే కొంచెం రాట దింపిడు. ఫస్ట్ హాఫ్ రాట దింపిడు, కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ప్రభాస్ ఎంట్రీ, అక్కడక్కడ సీన్లు చాలా బాగుంది. హైప్ లేపారు, బట్ ఆయన యాక్టింగ్ బాగుంది, కానీ సెట్ కావాలి సినిమా అంతగా సెట్ కావాలి ఆయన యాక్టింగ్. బట్ యాక్టింగ్ అయితే ఓవరాల్ అయితే బాగానే ఉంది. సినిమా చూడొచ్చు, బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. మళ్ళా ప్రభాస్ గారి యాక్టింగ్, మోహన్ లాల్ యాక్టింగ్ చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ గారు కొత్త ర్యాంప్ రాడ్ వేస్తాడు. రాడ్ థియేటర్ ప్రభాస్ వచ్చినప్పుడు మొత్తం అసలు బాక్సులు అన్ని పగిలిపోయినా అన్న. ఆ గ్రాఫిక్స్ మంచిగా వచ్చింది అన్న. మొత్తం గుద్దాల మొత్తం సాటిస్ఫై అన్న, సాటిస్ఫై. ఏ లేదన్న, ఫస్ట్ హాఫ్ అంతగా బాగాలేదు. ఇక శివభక్తులు కూడా చూడొచ్చు అన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొత్త ర్యాంప్ బాగుందన్న సినిమా. మూవీలో హైలైట్ ఏంటంటే దేవుడి మీద ప్రేమ అంతనేది ఈ సినిమాలో చూపించాడు కన్నప్ప. అది నేను ఎవరి గురించి మాట్లాడినా, ఎవరు పాత్ర వాళ్ళు జీవించేసారు, ప్రాణం పోసేసారు. అది అన్న మూవీకి హైలైట్ నేను చెప్పలేనన్నా, అంతా బాగుంది సినిమా, అలా మాట్లాడలేదు నేను. హైలైట్ అనేది అక్కడ ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా వెళ్తుంది. ఒక్కసారి సెకండ్ హాఫ్ రాగానే ప్రభాస్ అన్న ఎంటర్ అయిన తర్వాత మొత్తం హాల్ అంతా శివతాండం ఆడేసింది లోపల. అంత గోల అది కలెక్షన్ చెప్పనన్నా, అదంతా దేవుళ్ళ అంతే అన్న. ఈ వీకెండ్ ఫుల్ మిల్స్ సినిమా అది. ఈనోడితో బ్రో మా మంచి విషయం ట్రోల్ చేశాను, నీ ఛానల్ కూడా వేసా, చూసా బ్రో. ఇప్పుడు బయటకు వచ్చాను బ్రో. సినిమా అసలు కన్నప్ప అన్నా ఒక్కసారి కలిపిడు బ్రో మంచి విష్ణు అని. దయచేసి బ్రో యాక్టింగ్ ఇచ్చి పడేది బ్రో. లాస్ట్ లో కన్ను పికేది ఉంటది. అసలు నాకు ఏమొచ్చేసింది బ్రో లోపల బ్రో. చాలా బాధాకరం బ్రో. ఇది సినిమా ఫ్యాన్ అయ్యాను బ్రో, నేను అన్నకు ఫ్యాన్ అయ్యాను బ్రో. ఫస్ట్ ఎవరు బ్రో చెప్పేది సినిమా బాగాలేదని? ప్రభాస్ ఒక్కటే బాగున్నాడు అంటున్నారు బ్రో. ప్రభాస్ అన్నకు ఫ్యాన్స్ ఉన్నారు బ్రో, నేను కూడా ఫ్యాన్ బ్రో, పెద్ద ఫ్యాన్ బ్రో ప్రభాస్ అన్నకి. మంచి విషయాలు ఎరగలేండి బ్రో. సినిమా 200 కోట్లు పెట్టి బ్రో, 1000 కోట్లు అని రానండి బ్రో. దయచేసి
ట్రోల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, దయచేసి ట్రోల్ చేయొద్దండి అన్నని. ఈ సినిమాతో అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒక్కసారి కలిపి బ్రో అన్నని దయచేసి మీడియా మిత్రులు దయచేసి కలిపి బ్రో. యాక్టింగ్ బ్రో, ఏమన్నా యాక్టింగ్ బ్రో. బ్రో ఎవరు బ్రో చెప్పింది యాక్టింగ్ బాగాలేదు బోర్ ఉందని చెప్పి? అది రియల్ బ్రో బ్రో, అది రియల్ స్టోరీ బ్రో, రియల్ బ్రో. మా సైడ్ రియల్ స్టోరీ దేవుడి బ్రో, ఎందుకు బ్రో ట్రోల్ చేస్తారు? దయచేసి ట్రోల్ చేస్తారు బాధ బ్రో. అది భక్త కనప్ప బ్రో, అది జరిగింది బ్రో. లాస్ట్ మనం సినిమా అది మన లాస్ట్ కృష్ణన్ రాజా తీసే చూసారు బ్రో. 1976 అట్లా ఇది కూడా బ్రో, సేమ్ బ్రో, సేమ్ బ్రో. వస్తాయి బ్రో, మీరు సపోర్ట్ చేస్తే వస్తాయి బ్రో, లేదంటే యాక్టింగ్ బాబు చూసి మైండ్ బ్లోయింగ్ బ్రో. షార్ట్స్ నేను మరొక ఇంకో యాక్టింగ్ చేస్తా బ్రో, ఇంతకన్నా యాక్టింగ్ ఎక్కువ చేస్తా బ్రో. సూపర్. చూసుకుంటే మోహన్ లాల్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, అక్షయ్ కుమార్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, బాలీవుడ్ నుంచి ప్రూవ్డ్ యాక్టర్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది నెక్స్ట్ ట్రెండింగ్ లోకి వెళ్తుందని నా ఒపీనియన్ సినిమా. అంటే అప్పుడు రెబల్ స్టార్ కృష్ణరాజు కన్నప్ప ఆల్రెడీ మనం చూసాం కదా. ఇప్పుడు ఇది ఏంటంటే అంటే డైరెక్షన్ మారిందంటే వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారంగా వాళ్ళు చేశారు. సో దానికి న్యాయం చేశారు, అంటే పర్లా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. విష్ణు గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? నటన పరంగా విష్ణు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ వాళ్ళకి యూనివర్సిటీ ఒకటి ఉంది ఆల్రెడీ. ఆయన యూనివర్సిటీలు పెట్టే స్థాయికి పోయాడు, ఫిల్మ్ యూనివర్సిటీ కూడా పెట్టే స్థాయికి పోయాడు. అంటే దాన్ని బట్టి మనం ఏంటంటే ఆలోచించుకోవచ్చు నటన పరంగా. అంటే ప్రూవ్డ్ యాక్టరే కదా, తండ్రికి తగ్గ తనయుడు ప్రూవ్డ్ యాక్టర్ అతను. ఇంకా కొన్ని ఉంటాయి, చిన్న చిత్తగా ఉంటాయి, దాన్ని మనం కన్సిడర్ చేయాలి, తప్పదు. అంటే సినిమా పరంగా, అంటే యూత్ ఆడియన్స్ పరంగా. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి చెప్తే ఏమని చెప్తారు మరి? ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ రాజాసాబ్ ఉంది, సలార్ 2 ఉంది, ఇంకా ఫౌజీ ఒకటి ఆల్రెడీ ఫౌజీ రామోజీలో నడుస్తాను కదా. ఎట్లా ఉన్నారు మరి ప్రభాస్? ఈ సినిమాలు కూడా బాగానే ఉంది, మంచిగానే ఉంది.